మోదీ సర్కార్ ఉపాధి హామీ కూలీలకు దేశవ్యాప్తంగా బడ్జెట్ తగ్గించిందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఏపీ చిత్తూరు జిల్లాలోని నారాయణ సొంత గ్రామం ఐనంబాగంలో ఉపాధి హామీ కూలీలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భార్యాభర్తలిద్దరికీ 120 రోజుల పని దినాలు కల్పించాలన్నారు. వీక్లీ పేమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీలకు ఇన్సూరెన్స్ తో పాటు పనిముట్లు ఇవ్వాలని కోరారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో పని ప్రాంతంలో షెల్టర్లతో పాటు జ్యూస్ ఇవ్వాలన్నారు నారాయణ. పథకం కింద పనిచేస్తా ఉన్నారు. గతంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుంటే మోడీ గారు చక్కగా గాంధీ ఉత్తర మార్చేశాడు. సభ్యులుగా మారింది. కానీ దీనికి దేశం మొత్తం మీదుగా బడ్జెట్ తగ్గించేశారు. పొద్దున రాగానే ఐస్ ఫోటో, తర్వాత మళ్ళీ వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు ఇంకో ఫోటో, అంటే 2 వారాల ఫోటోలు తీయడం వల్ల సార్ టైం ఎక్కువ అవుతుంది. కొంచెం ఆధార్ కార్డు ఉన్న తర్వాత అంత పెద్ద అవసరం లేదు. అది ఒక విధంగా హరాస్మెంట్. పనిచేసే వాళ్ళకి వచ్చి అరగంట చూపెట్టి నిలబడి మళ్ళీ అరగంట నిలబడి అనేది పనిచేస్తూ ఇళ్లలో కష్టపడి పనిచేసే వాళ్ళకి అలాంటి పనిష్మెంట్ ఉండాల్సిన పని లేదు. తర్వాత భార్యాభర్త ఇద్దరు పనిచేస్తారు. ఇద్దరికి చెరొక 120 రోజులు ఇవ్వాలి కదా. ఆయన కార్డు వేరు, ఆమె కార్డు వేరు. అలాంటప్పుడు ఆ కార్డు ప్రకారం 120 రోజులు ఇవ్వాలి, ఈ కార్డు ప్రకారం 120 రోజులు ఇవ్వాలి. అంటే భార్యాగా భర్తలు కాబట్టి 60 రోజులు అంటే అది ఆయుష్ తగ్గించేట్టు అవుతుంది. అది కరెక్ట్ కాదు. అది మానవ విలువలకి నష్టం వస్తుంది. దాన్ని ఇమీడియట్ గా మార్చమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తర్వాత వాళ్ళకి షెల్టర్, షామియానా సెంటరు, తర్వాత ఎండకు ఓఆర్ఎస్ ఇస్తామని చెప్పినారు. అది కూడా ఇంకా రాలే, ఎప్పుడో వస్తాయి అంటున్నారు. దీంతో పాటు అటు తేళ్లు, నల్లగబ్బలు, పావులు వస్తున్నాయి, చుట్లు పడుతుంటాయి. వాటికి సంబంధించి కూడా ప్రివెంటివ్ యాక్షన్ ఉండాలా. దానికి సంబంధించిన ఈ గ్లౌస్ చేతికి అది ఉండాలి. అది ఉంటే తప్ప కరిస్తే కూడా దెబ్బ తగలదు. అలాంటి ప్రొటెక్టెడ్ వెపన్స్ వాళ్ళకు ఉంటే తప్ప సాధ్యం కాదు.